శీతాకాలం ప్రభావంతో నగరంలో గాలి నాణ్యత రోజురోజుకి క్షీణిస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో వాయు కాలుష్యం పెరుగుతుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గణాంకాలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో 5 రోజుల్లోనే 50% వాయు నాణ్యత క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకా తీవ్రతరమయ్యే అవకాశం ఉండటంతో ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత రోజురోజుకి క్షీణిస్తుంది. 5 రోజుల్లోనే 50% వరకు కూడా హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత పడిపోయింది. ఇప్పుడు అసలే శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నటువంటి నేపథ్యంలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో గాలిలో కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. దేశంలో మొత్తం 254 నగరాల్లో అయితే వాయు కాలుష్యానికి సంబంధించి వాయు కాలుష్యాన్ని నిర్ధారించేందుకు ఆన్లైన్ కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ కేంద్రం నుండి నమోదైన గణాంకాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించి ప్రతి 24 గంటలకు ఒకసారి కూడా ఒక బులెటిన్ రూపంలో ఈ గణాంకాలను విడుదల చేస్తుంది. కేవలం హైదరాబాద్ నగరానికి సంబంధించే కాదు, దేశవ్యాప్తంగా 254 నగరాలకు సంబంధించినటువంటి బులెటిన్లను అయితే ప్రతి 24 గంటలకు ఒకసారి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేస్తుంది. ఈ విడుదల చేసినటువంటి బులెటిన్ల ప్రకారం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో 5 రోజుల్లోనే 50% వరకు కూడా గాలి నాణ్యత తగ్గింది. మనం చూస్తే ఇటు జూ పార్క్లో 164, ఇక్రీసాట్లో 142, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఐడిఏ పాశమైలారంలో 136 పాయింట్స్గా అయితే కాలుష్యం నమోదైంది. అయితే సాధారణంగానే హైదరాబాద్ నగరంలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. వాహనాల నుండి వెలువడే పొగ కావచ్చు, ఇతర రసాయనాల నుండి వెలువడేటువంటి విషవాయువుల వల్ల కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక శీతాకాలం కూడా రావడంతో ఇంకా గాలిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కూడా ఈ గాలి కాలుష్యం పెరుగుతుంది. అయితే ఈ గాలి కాలుష్యం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా ఊపిరితిత్తుల సమస్యలు, అదేవిధంగా ఆస్తమా, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి వారంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇటువంటి గాలిని పీల్చకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అంటే ఉదయం, సాయంత్రం సమయాలలో ఎక్కువగా పొగ ఉండేటువంటి ప్రదేశాలు, దుమ్ము ఉండేటువంటి ప్రదేశాల్లో బయటికి వెళ్ళకపోవడమే మంచిదని కూడా ఇటు వైద్య నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఎవరైతే ఇలాంటి సమస్యలు అంటే ఆస్తమా, హృద్రోగ సమస్యలు ఉన్నవారు, పారిశ్రామిక ప్రాంతాల్లో నివసించే వారు కూడా ఎక్కువగా దుమ్ము, పొగ ఉండే ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండొద్దు. ఇది వారికి ఉన్నటువంటి సమస్యను తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శీతాకాలం వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.